ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తుమ్మలోవలో 2000 మందికి బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ గాలి వీచినా రాజమండ్రిలో టీడీపీ జెండా ఎగురవేస్తున్న మహిళలకు, ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వినయంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 మందికి 5 కేజీల వంతున బియ్యం బ్యాగులను, మొక్కలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేక్ కట్ చేశారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ముందస్తు పుట్టినరోజు వేడుకల నిర్వాహకుడు యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యంబాబు, యనుమల రంగబాబు, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు ప్రసంగించారు. ఎవరు పిలిస్తే వచ్చేది కాదు, అభిమానంతో వచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ముందుగా మహిళలందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు పుట్టినరోజు వేడుకలు, రేపు పుట్టినరోజుకి అడ్వాన్స్గా పుట్టినరోజు వేడుక జరుపుకున్న ఎమ్మెల్యే గారు కూడా ఆ భగవంతుడు ఆయుష్యాలు ఇచ్చి, అలాగే మనోధైర్యాన్ని ఇచ్చి, దుష్ట శక్తులు కానీ ఎమ్మెల్యే గారి తాలకంట దుష్టులందరూ రాజమండ్రిలో ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా మనం వేరే చెప్పవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా, ఏం చెందినా కూడా భగవంతుడు ఆయన ఆశీస్సులు ఇచ్చి, ప్రజాభిమానం ఉన్న నాయకుడిని ఎవరు ఆపి ప్రసక్తి లేదు. ఆపి దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేదు. ఆయనకి భగవంతుడు అండదానం ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. 73,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే రేపు పొద్దున రానున్న రోజుల్లో కూడా ఆయన రికార్డును ఆయనే బదులు కొట్టగలరని చెప్పి రాజమండ్రి ప్రజల ముందు సవినయంగా చెప్పుకుంటూ, అందరికీ ఒకటే విన్నపం, మనందరినీ 24 గంటలకి 18 గంటలు నిద్రపోకుండా అక్కడ చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో ఇక్కడ మన వాసు గారు అంతకంటే ఎక్కువ కష్టపడి మన రాజమండ్రికి వన్న తెచ్చి 42 వార్డుల్లో కూడా ఏ మూల ఎవరికి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను తీర్చడం ఆయన ధ్యేయంగా ఉదయం 8:30 కూర్చుంటే ఆఫీసులో 11-12 గంటల వరకు కార్యక్రమానికి బయటికి వెళ్ళే వరకు వందలాది జనం అవుతున్నారు. ఇప్పుడే చెప్పారు పెద్దలు. ఇందులో చిన్నగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం ఇదే సెంటర్లో. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఆ దేవుడి దయ వల్ల, దేవుడి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మరి కొంతమందికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు పెద్దవి చేసుకుంటూనే వచ్చాం. కానీ ఎక్కడా కూడా తగ్గించుకోకుండా రాలేదు. ఎందుకు ఆ దేవుడి ఆశీస్సులు అన్నాను అంటే, నేను మీతో కొంచెం పర్సనల్గా కొంచెం షేర్ చేసుకోవాలి. రేపు ఆయన తిన్నా పర్లేదు. ఆయనతో ఎంతో క్లోజ్గా ఉన్న కొంతమందిలో నేను ఒకరిని అని మీ అందరికీ తెలుసు. నేను కూడా చాలా అప్ అండ్ డౌన్స్లో కూడా ఆయన నాతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు. కానీ అవే కష్టాలు, అవే ఇబ్బందులు, అవే ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారు. కానీ ఆయన ఎక్కడా తగ్గట్లేదు. మొత్తంగా బిజినెస్లు అన్నటి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ తగ్గించారు, రాబడి తగ్గిపోయింది. కానీ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిపక్షంలో ఉండగా నెలకి ఒక 10 లక్షలు ఖర్చు పెడితే, అదే భవానీ చారిటబుల్ ట్రస్ట్ వ్యాపారం బాగాలేనప్పటికీ కూడా సొంత డబ్బులు సుమారు నెల వచ్చేసరికి 25 నుంచి 30 లక్షల దాకా ఖర్చు పెడుతూనే ఉన్నారు. జనాల కోసం సేవ చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ కూడా అదే సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, వాళ్ళలో ఒక రోజన్నా క్రమం తప్పకుండా చేస్తారో లేదో తెలియదు. ఈయన మాత్రం 30 రోజులు రంజాన్ పర్వదినాల్లో చాలా పవిత్రంగా ఉంటారు. తోఫా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, సుమారు 7 నుంచి 8 దర్గాలకి 10 నుంచి 15 లక్షలు, అంటే సుమారు 60 లక్షలు ఈ సంవత్సరం ముస్లిం సోదరులకి చేయడం జరిగింది. నేను అడిగాను,
అని ఆ డబ్బులు లేవు కదా మన దగ్గర, అసలు ఇలానే ఉంచాలని పెద్దలు చాలామంది చెప్పినట్టుగానే ఆ భగవంతుడు కరుణించి వచ్చే సంవత్సరం కానీ అతి త్వరలో కానీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాదు, మినిస్టర్ ఆదిరెడ్డి వాసు అని బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివరాకర్ ఒక మాట ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టు, ఆయన ఈవీఎం అన్న ఆయనకి చెప్తున్నాను, ఈవీఎం ఎమ్మెల్యే కాదు, ఆయనే ఎవ్రీ టైం ఎమ్మెల్యే. మీరు ఎన్నిసార్లు ఎలక్షన్స్ పెట్టుకోండి, 2 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ పెట్టుకోండి, మీరు పెట్టిన ప్రతిసారి ఎవ్రీ టైం ఆల్రెడీ వాస్ అని మా ఎమ్మెల్యే. అది రాజమండ్రి ప్రజలు నిర్ధారించుకునే ఉన్నారు, మేము తయారుగా ఉన్నాం, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము రెడీగానే ఉన్నాం.